దోమలు మానవాళికి ప్రధాన శత్రువులుగా పరిగణించబడతాయి. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి దోమల నిర్మూలన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుంది. దోమల నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెదవేగి ఆషాఢే కార్యక్రమంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలని తెలిపారు. అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు మాట్లాడుతూ మంచినీటిలో పెరిగే మన గృహాల్లో ఉండి మన రక్తాన్ని తాగి మనకి ప్రమాదకరమైన ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు మొదలగు అంటు వ్యాధులు దోమతెరలు, మస్కిటో కాయిన్స్ వాడాలని దోమల వ్యాప్తిలో అరికట్టడంలో ప్రజలు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ మాధవి పాల్గొన్నారు. మలేరియా మహోత్సవానికి ఇచ్చేసిన సూపర్వైజర్ స్టాఫ్ కి, అలాగే ఆశాలందరికీ నమస్కారం అండి. ఈ రోజు మెయిన్ గా ఆషాఢ మీటింగ్ తో పాటు మలేరియాకి సంబంధించిన అవేర్నెస్, జలాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలనేది మన సూపర్వైజర్ స్టాఫ్ పాయింట్ టు పాయింట్ వివరించారు. అలాగే నా సైడ్ నుంచి కూడా ఇది సీజనల్ డిసీజెస్ కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ లో మనం ఇంకాస్త ఎప్పుడు రోజువారీ జాగ్రత్తల కంటే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవడం, స్టోరేజ్ వాటర్ లేకుండా చూసుకోవడం, వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ చూసుకోవడం. ఫీవర్ వస్తే ఇమీడియట్ గా ప్రైమరీ హాస్పిటల్ కానీ దగ్గరలో ఉన్న వెల్నెస్ సెంటర్ కి కాంటాక్ట్ అయ్యి ఫీవర్ కి సంబంధించిన ప్రొఫైల్ తీసుకొని దానంత జాగ్రత్తలు తీసుకొని జనాలందరూ మలేరియా పట్ల, డెంగ్యూ పట్ల అవేర్నెస్ ఎక్కువగా పెంచుకునేటట్టుగా ర్యాలీలు కండక్ట్ చేయడం మన సైడ్ నుంచి. వాళ్ళకందరికీ అసలు ఏ జ్వరము ఏంది, దాని వల్ల వచ్చే అపాయం ఏంటి అనే ఎడ్యుకేషన్ ఎక్కువగా మన సైడ్ నుంచి చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆషాఢ కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడ కూడిన సిబ్బంది, ఆశా కార్యకర్తలకి, మరి ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ నెల జరుగుతున్నటువంటి మలేరియా వ్యతిరేక మాసోత్సవాల గురించి మరి అందరికీ మలేరియా జ్వరాల పట్ల మరి మా సిబ్బంది అందరికీ అవగాహన కల్పించాం. ముఖ్యంగా మలేరియా జ్వరాలు మరి గిరిజన ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా కొన్ని సమయాల్లో పల్ల ప్రాంతాలు కూడా విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాల కారణాన్ని దోమల గురించి ఏ జ్వరం ఏ దోమలు వస్తుంది అని మా సిబ్బంది అందరూ కూడా మేము వివరించాం. ముఖ్యంగా మలేరియా జ్వరం అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల ఇది మన జ్వరం వస్తుంది. తీవ్రమైన జ్వరం, చలి ఉన్న సమయంలో కిటికీలు వేసుకున్నట్లయితే మనం దోమ కొట్టు మనం సంరక్షించు. ఎందుకంటే మలేరియా అనేది ప్రాణాంతకమైన వ్యాధి. మలేరియా అసెక్ట్ చేస్తే సెరిబ్రల్ మలేరియా మారి మనం ప్రాణం పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దోమల పట్ల అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా దోమలు కొట్టకుండా చూసుకోవడం, అలాగే దోమలు పెరిగే ప్రాంతాలు మంచినీళ్ళ ప్రాంతాలు వారకోసారి ఫ్రైడే యాక్టివిటీస్ ఆచరించి మరి ఎక్కడ నీళ్ళు ఆ నీళ్ళన్నీ కూడా పరిశీలించుకొని ఓట్లు పెట్టుకున్నట్లయితే మనం జ్వరాన్ని కొంతవరకు మాట్లాడుకుంటాం. ఏలూరు జిల్లా లింగంపాలెం సెంటర్ సప్తగిరి హోటల్ ప్రొపరైటర్ చెన్ను ఏడుకొండలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సుమారు 1000 మందికి పులిహోర పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్ మరియు జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోస్పెల్ ఫర్ ఏషియా బిలీవర్స్ చర్చ్ జియోలాజికల్ మరియు బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ వ్యవస్థాపకులు కేపీ యోహానన్
నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన రోజు కావున ఈ సందర్భంగా మధుర జ్ఞాపకార్థంగా కూటమి ఏర్పాటు చేసినట్లు బిషప్ సిహెచ్ జోసెఫ్ తెలిపారు. ఏలూరు నగరంలోని ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిషప్ శామ్ సావన్, బిషప్ ఎస్ ప్రభుదాసు, రెవరెండ్ ఫాదర్ జి జోసెఫ్, డిఎన్ ఫాదర్ జె సత్యబాబు, పలువురు ప్రముఖులు, బిలీవర్స్ చర్చి వ్యవస్థాపకులు, రెవరెండ్ కేపీ యోహానన్ యొక్క జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాబట్టి యేసు వారికి ప్రతిపించను, తండ్రి ఏది చేయుట మారడించను, అదే కానీ అంతటా అదే విధంగా సమర్పించబడి వచ్చే చదివి మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యక్రమం ఆయనకు అగపరచు. తండ్రి వృద్ధులను ఎలాగూ లేవి ప్రకటించను, అలాగే కుమారుడు తనకి ఇష్టం వచ్చిన వారిని ప్రతికించను. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని కనపరిచినట్లుగా అందరూ కుమారుడు కనపరచబడిందని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారుడికి ఇచ్చినాడు. కుమారుడు నీ మహిమను మెట్రో నీటి మహిమను ప్రవేశించాలి. ఇప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆరాధన మీ కుమారుడు సగం తీర్చి నీ ఉన్నతమైన ఆశీర్వాదములు మేము ఆపించినటువంటి దయచేయడం, వారు ఏదైతే మాకు చూపించగలరో దాన్ని అనుసరించుకోవడానికి సహాయం మాకు చేసి ఈ ఆయన జ్ఞాపకాలను నడిపించాలని మా రక్షకుడు పర్చూరు గ్రామంలోని బొమ్మల సెంటర్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పర్చూరు గ్రామంలోని ప్రజలందరూ వీక్షించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించి 100 అడుగుల టీవీ పెట్టి ప్రజలందరూ ప్రమాణ స్వీకారం చూడాలని, వారి కళ్లలో ఆనందం నింపాలని ఏలూరు సాంబశివరావు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి కన్నుల పండుగ హర్షం వ్యక్తం చేశారు. పర్చూరు గడ్డ ఏలూరు అడ్డ అని 3వ నిరూపించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పోలీస్ స్టాండ్ పై జాతీయ గీతం ఉంటుంది. ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా 35-40 నిమిషాల వ్యవధిలో Prime Minister of India, Shri Narendra Modi ji will join us on stage. ప్రధాని చేయించేటువంటి ఒక ప్రారంభే మన చంద్రబాబు నాయుడు గారు మరొక నిమిషంలో వదిలేస్తున్నారు. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం, ప్రగతి కోసం, ప్రజల కోసం తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు.
తండ్రి వారసత్వం భర్త అడుగు జాడలలో వెరసి మరొక 30 సెకండ్ల వ్యవధిలోనే వేదికలు చేయబోతూ ఉన్నారు. మన ప్రీతం అనేక నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను విడుదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని. రైతు పొలం గట్టుపై ఉన్న చెట్లను రైతు అనుమతి లేకుండా నరికివేసి తరలించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో రైతును అడ్డుకున్న సంఘటన బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండలం కేంద్రం అమృతూరులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మండల కేంద్రం అమృతూరులో వేమూరు మండల పరిధిలోని పెరవలిపాలెం గ్రామానికి చెందిన దాసరి రెడ్డయ్యకు సంబంధించి పొలం గట్టుపై 45 తాడి చెట్లు ఇతర వృక్షాలను ఇదే గ్రామానికి చెందిన జవాది వెంకటేశ్వర్లు, తన్నీరు మార్కండేయులు అనే రైతులు కలిసి కంచె వీరబాబుకి చెందిన చేతి రంపం మిషన్ సహాయంతో చెట్లను నరికివేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో బాధిత రైతు రెడ్డయ్య పోలీసులను ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి రైతు అనుమతి లేకుండా చెట్లు నరికిన రైతును ప్రొక్లైనర్ సహాయంతో రెడ్డయ్య పొలంలోని చెట్లను పక్క పొలంలోకి చేర్చి తరలించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో చుట్టుప్రక్కల రైతులు గమనించి రెడ్డయ్యకు సమాచారం అందించారు. దాంతో పెరవపాలెం నుంచి 25 మంది రైతులు అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్ పై సంఘటన స్థలానికి చేరుకోగా వారు ప్రొక్లైనర్ ని వదిలి పారిపోయారు. సదరు విషయాన్ని బాధిత రైతు రెడ్డయ్య పోలీసులకు సమాచారం అందించారు. రాత్రంతా కాపలా కాశారు. రాబోయే ఖరీఫ్ సీజన్ కు నా తోటి రైతులకు సాగునీరు, మురుగునీటి ఇబ్బందులు లేకుండా నరికివేసిన చెట్లు గుట్టగా వేయటం వలన ఎలకల నివాసానికి స్థావరంగా ఏర్పడి పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సదరు విషయాన్ని పరిశీలించి సంబంధిత డ్రైనేజ్ పోలీసు అధికారులు మాకు న్యాయం చేయాలని రైతులు కోరారు. అండి ఏమూరు మండలం. నా పేరు దాసరి రెడ్డియ్య, మా నాన్న పేరు ఎంగడ సుబ్బయ్య. నాకు అమృతలూరు పంచాయతీ ఏరియాలో 5 ఎకరాల మాగాడి భూమి కలుతాం. ఆ భూమికి పౌరికి పెద్ద భూమిని చూసిన మురికాలో కట్ట కూడా ఏర్పడి ఉన్నాం. ఆ కట్ట మీద మా తరతరాల నుంచి కూడా కొన్ని చెట్లు జనాల నుంచి 100 సంవత్సరాల కట్ట తెక్కకుండా చేలోకి మురుగు నీరు పడకుండా ఉండటానికి ఆ కట్ట అంతా కూడా కేని పెట్టి తొవ్వేసి ఆ చెట్లన్నీ కూడా 40 తాడి చెట్లు, 20 ఇక్కిలి చెట్లు ఇవన్నీ కూడా ఒక 100 చెట్లు అని దేవసం చేసి మొన్న 5-6 రోజుల నాటి 15 రోజుల నాటి కోసేసి ఉన్నారు. కోసారు. దవాది వెంకటేశ్వరులు, తండ్రి సుబ్బారావు, తన్నీరు మార్కండేయులు, ఏటుకూరు చెందిన ఆయన వీళ్ళిద్దరు కలిసి పాత సంవత్సరం మా పెరలపాలెం చెందిన కంచి ఏరబాబు, తండ్రి పాపారావు ఆయన తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురు కలిసి ఈ చెట్లని దేవతం చేశారు. నేను ఎస్ఐ గారికి రిపోర్ట్ పెట్టి నేల సంఘం కూడా చేశాను. నేల సంఘం వాళ్ళకి కూడా రిపోర్ట్ పెట్టి ఆయన కూడా శ్రీనివాసరావు అనే నేల సంఘం ఈగ గారిని తీసుకొచ్చి చూపించి పరిష్కరించా. మళ్ళీ సీఏ గారికి కూడా సుండూరు పోయి కాగితం పెట్టి వచ్చా. ఈ సుండూరులో కూడా సీఏ గారు నిన్న కూడా పిలిపించి మమ్మల్ని 4ంటికి మమ్మల్ని రాజీ పెడతాను 2 రోజులు ఉండాక ఈ రేపు 500 కింద రాజధాని ఇది రవాణా శాఖ అయినాక సమర్థించి చేస్తాను, నాకు ఆ డ్యూటీలో ఉండాలని ఆగమన్నాడు. ఆడు కూడా వచ్చాను. ఆడు కూడా అదే చెప్పాడు. మమ్మల్ని ఇంటికి రానిచ్చి అర్ధరాత్రి కాడ 9-8 కేన్ తీసుకొచ్చి చదువుతున్నారు. టాటర్ పెట్టి దున్నుకునేవాడు మీ చేను కాడ కేను మోతుందని మాకు చెప్పారు. మేము పిల్లలు అందరం కలిసి మా ఊళ్ళో జనం కలిసి 10 మంది టాటర్ వేసుకుని వెళ్ళాము. వెళ్ళేటప్పటికి ఆ కేను వదిలిపెట్టి లారీ వదిలిపెట్టి పరారై పారిపోయారు. అక్కడి నుంచి మేము సీఏ గారికి కూడా ఫోన్ చేసాం. కరెంట్ టేబుల్ ఎక్కించి ఫోన్ చేసాం. ఎస్ఐ గారికి ఫోన్ చేసాం. సీఏ గారి అనుమతితో సుండూరు నుంచి అమృతలు పోలీస్ స్టేషన్ చేసి అన్ని చేత కరెంట్ టేబుల్ వచ్చి పరిష్కరించి ఎన్ని చూసి ఫోటో తీసి ఈ కేన్ని లారీని ఇటుకెళ్తానికి వెళ్ళేదని చెప్పి కేన్ అడిగి ఫోన్ చేసి 5-6 కాలం మా స్టేషన్ చేస్తామని తెలియపరిచారు. తెల్లారి పొద్దున్నే మేము మళ్ళీ వచ్చి మాట్లాడతామన్నారు.
మళ్ళీ తెల్లారి జనం అందరూ కలిసి వచ్చాము. ఇప్పుడు ఈ జనం అందరూ చూసి మాకు అందరూ పొలాలకు నష్టం కింద ఈ నష్టాన్ని మాకు పరిష్కరించమని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నియోజకవర్గ కేంద్రం వేమూరులో ప్రజలు వీక్షించే విధంగా భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. వేమూరు మెయిన్ రోడ్ లో ప్రభుత్వ అధికారులు ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జన్నలగడ్డ విజయబాబు, ఎంపీడీఓ శేషగిరిరావు, టీడీపీ నాయకులు, డ్వాక్రా మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. Thank you very much, sir. With the kind permission of the Chief Secretary, may we hand over the proceedings, sir. Thank you. ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో పోటెత్తిన అభిమాన సంద్రంతో గన్నవరం హైవే పరిసరాలు స్తంభించడంతో ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయిన మాజీ మంత్రి చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వేదికను చేరుకోవడానికి సాహస యాత్రని చేశారు. జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాలతో కిక్కిరిసిపోవడంతో తన వాహనం వదిలిపెట్టి స్థానిక కార్యకర్తల సహాయంతో బైక్ పై సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బుధవారం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 3 పార్టీల శ్రేణులు లక్షలాదిగా పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహనాలు తరలివచ్చారు. దీంతో జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రమాణ స్వీకార సభకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. వేదిక వద్దకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఎటు కదలేని ఆ పరిస్థితుల్లో కారులో నుంచి దిగి కార్యకర్తకు చెందిన ద్విచక్ర వాహనంపై సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార ఘట్టం ముగియడంతో అందరికీ శుభాకాంక్షలు తెలిపి వెనుతిరిగారు. అయితే ఇదే సమయంలో ట్రాఫిక్ రద్దీ, అభిమాన సందోహం మధ్య ప్రతిపాటి పుల్లారావు బైక్ ప్రయాణం దృశ్యాలు వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఒక నెమ్మదిగా నడవక సుతారంగా అలా తాకినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో ప్రజలారా మిత్రులారా మనం కలగలిగినటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మధ్య కలుద్దాం. నమస్కారం.